తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే పరిశోధన డిపార్ట్మెంట్లో చదువుకునే అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో చదువుకునే విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. క్యాంపస్‌లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ప్రమోషన్స్ వస్తాయి. ప్యాకేజీలు పెరగడంతో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా మీరు అనుకున్న ప్రదేశానికి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెద్ద పెట్టుబడులు ఏవైనా ఉంటే కనుక ఈరోజు పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. యంత్రాలు కొనుక్కోవడం కానీ, ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ ఈరోజు అస్సలు చేయకండి. బాగోలేదు. దారులకు, రైతులకు తోటలకు సంబంధించినటువంటి పెంపకాలు ఏదైనా చేస్తే పళ్ళు కావచ్చు, లేదా ఇంకా ఏదైనా తోటలకు సంబంధించినటువంటి ఏదైనా చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు, ఫలసాయం పెరగడము, దాంతో పాటు ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త ప్రాజెక్టులు దొరికే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నవారు కొత్త పదవులను పొందే అవకాశం కనబడుతోంది. చిత్రరంగంలో ఉన్నవారికి నటీనటులకు మాత్రమే ఈరోజు మంచి గుర్తింపు వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శరీరంలో రక్తహీనత కలగడము, నీరసం రావడము, తలకు సంబంధించినటువంటివి, గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే ఆనందం పెరుగుతుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. శుభకార్యాలకు వెడతారు. శుభకార్యాలు చేస్తారు. దీంతో పాటు ఆకస్మిక ధనలాభం కలుగుతుందనమాట. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో అన్ని గ్రహాలకు తప్పనిసరిగా 27 ప్రదక్షిణాలు చేసుకోండి. వారికి సంబంధించినటువంటి పూజలు కానీ, దానాలు కానీ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్న వారికి మాత్రము ఇది చాలా మంచి సమయము. విదేశాలు వెడతారు. మీరు ఏదనుకుంటారో అది ఈ రోజు చేసే అవకాశం కనబడుతోంది. సక్సెస్ని సాధించుతారు కూడా. చాలా చక్కని అవకాశాలు దక్కే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు మంచి మంచి మార్పులకు అవకాశం ఉంటుంది. కొంతమందికి శుభవార్తలు వింటారు. మరికొంతమంది విదేశాలు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి ప్యాకేజీ పెరగడంతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చక్కని అవకాశము. వెంటనే ప్రారంభించుకోండి. వ్యవసాయదారులకు విత్తనాలు, ఎరువులు వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి చాలా మంచి ఆదాయం వస్తుంది. ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నీటికి సంబంధించినటువంటి కొరత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఎటువంటి పంటలు వేయాలన్నా వేసే ప్రయత్నం చేయకండి. నీటికి సంబంధించినటువంటి కొరత తీరే మార్గాలు ఏవైనా ఉంటే కనుక ఈరోజు అన్వేషించండి. ఐటీ రంగంలో ఉన్న వారికి డేటా అనలిటిక్స్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఎంఎల్ ఫీల్డ్లో ఉన్నవారికి మాత్రము మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యమైన మద్దతు పెరుగుతుంది. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి కొత్త సినిమాలకు అవకాశాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నిద్రకు సంబంధించినటువంటివి, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆహారం పట్ల కానీ లేదా అంటే ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం కానీ చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు పుష్కలంగా అందుతాయి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకాన్ని 8 సార్లు తప్పనిసరిగా పఠించండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశిలో ఉండే విద్యార్థులు శ్రమ చేస్తేనే కానీ మీరు సక్సెస్ సాధించలేని పరిస్థితి, విజయాన్ని పొందలేని పరిస్థితి. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. మీ జ్ఞాపక శక్తి మీద దృష్టి పెట్టండి. కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళండి. ఇతర వ్యాపకాలను తప్పనిసరిగా తగ్గించుకోండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికమవుతుంది. కొంతమంది దుర్వార్తలు వినే అవకాశము, కొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి ఒత్తిడి వల్ల గోచరిస్తోంది. దానికి తగిన ఏంటి చేస్తే బాగుంటుంది అనేది నిర్ణయం మీరు తీసుకోండి. వ్యాపారస్తులకు లాభం, నష్టము 2 బ్యాలెన్స్డ్గా ఉంటాయి. కాబట్టి ఎటువంటి కొత్త ప్రయత్నాలు ఈరోజు చేయకండి. ఈ రోజుని అలాగే స్తబ్దుగా ఊరుకోండి. వ్యవసాయదారులకు రుణాలు తీర్చుకునే అవకాశము, కానీ కొత్త రుణాలకు మాత్రం ఈరోజు అస్సలు వెళ్ళకండి. ఐటీ రంగంలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకుంటేనే తప్ప మీరు సస్టైన్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది.
చిత్రరంగంలో ఉన్న వారికి నటీనటులకు కొత్త కొత్త అవకాశాలు, డైరెక్టర్లకు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆహార నియమాలు పాటించాలి. ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం ఈరోజు చేయకండి. ఫుడ్ పాయిజన్ అయ్యి తద్వారా మీకు అనారోగ్య పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఫుడ్‌కి సంబంధించినటువంటి అనారోగ్యము అంటే ఫుడ్ పైప్‌లో కానీ, లేదా డైజెస్టివ్ సిస్టమ్‌లో కానీ, లివర్‌కి కానీ చిన్న చిన్న ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం ఉంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తప్పనిసరిగా ఈరోజు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి మీరు గతంలో ఏదైనా మొక్కుబడిని కానీ లేదా మొక్కుని కానీ తీర్చలేకపోయి ఉండుంటే తప్పనిసరిగా ఈరోజు వెళ్ళి తీర్చుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే మెరుగైన అవకాశాలు కనబడతాయి. అన్నీ మంచి అవకాశాలే కాబట్టి ఈ రోజుని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ఉద్యోగస్తుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. తద్వారా ప్రమోషన్స్ కానీ, మంచి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే ప్రయత్నం కనబడుతోంది. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది చక్కని అవకాశము. తప్పనిసరిగా మీరు పెట్టుబడులు పెట్టుకోండి. వ్యవసాయదారులకు సేంద్రియ వ్యవసాయం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. సంతోషించదగిన విషయము. ఐటీ రంగంలో చూసేవారికి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులను మీరు తీసుకునే అవకాశం ఉంది. వెంటనే రిజెక్ట్ చేయకుండా తీసుకునే ప్రయత్నం చేయండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రచారంలో మీరు విజయాన్ని సాధిస్తారు. తర్వాత చిత్రరంగంలో ఉన్న వారికి సంగీత, నాటక రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు, జలుబు, దగ్గు ఇలాంటివే తప్ప పెద్దగా ఏమీ అనారోగ్య సూచనలు లేవు. కుటుంబ పరంగా చూసినట్లయితే గతంలో ఏమైనా కలహాలు ఉంటే కనుక అవి తీరిపోయి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్టయితే సూర్య అష్టోత్తరం కానీ, సూర్యుడికి సంబంధించిన ప్రదక్షిణాలు కానీ, సూర్య ఆలయాలకు వెళ్ళడం కానీ, నవగ్రహాల్లో సూర్యుడిని ప్రత్యేకంగా ప్రదక్షిణలు చేయడం కానీ ఇలాంటివి ఏవైనా సూర్యుడికి సంబంధించినట్టు చేస్తే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.